ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7A. ఎక్సర్సైజ్ 7A. ఎక్సర్సైజ్ 7Aలో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ది ఈక్వేషన్స్. ఫైండ్ ది ప్రిన్సిపల్ solutions of the angles in the equations. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 2 cos square theta ఈజ్ ఈక్వల్ టు 1. ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది అడిగి మనం ఆటోమేటిక్గా నేను చెప్పిన 0 to 2πకి మధ్యలో వెతకాలి. 0 to 2πకి మధ్యలో వెతకాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది ఆన్సర్లో cos square theta ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. 2ని ఇటువైపు తీసుకొస్తే అప్పుడు cos theta ఈజ్ ఈక్వల్ టు ± 1/√2. ±1/√2. ఓకేనా? కాస్ థీటా ఈజ్ కూడా ±1/√2 అంటే థీటా పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది. ఓకేనా? థీటా ప్లస్ అంటే పాజిటివ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఎక్కడ పాజిటివ్? అల్టిమేట్గా ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ తీసుకుంటాం కాబట్టి cos 45 1/√2 కాబట్టి π/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అలాగే నెగిటివ్ యాంగిల్ ఎప్పుడవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? థీటా ఈజ్ ఈక్వల్ టు పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. పైలోంచి π/4ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది 3π/4. 3/4 అంటే నథింగ్ బట్ ఏంటి? π/4 150 degrees. అంతేనా? π/4 అంటే అంత 45. 3 × 45 ఎంత? 135. degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees, 135 degrees అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అండ్ 135 degrees. ఈ రెండే ప్రిన్సిపల్ సొల్యూషన్స్. ఎందుకంటే 0 to 2π తీసుకున్నాం అనుకోండి, 0 to 2π ఈ రెండు వాల్యూస్ వస్తాయి. పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కావాలంటే 135. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ వస్తాయి. ఎందుకని మనం 0 to 2π మనం కౌంట్ చేస్తాం కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూలో, అలా ప్రిన్సిపల్ సొల్యూషన్లో. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి √3 secant theta +2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సొల్యూషన్లో √3 secant theta ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. +2ని ఇటువైపు తీసుకొస్తే ఇప్పుడు secant theta ఈజ్ ఈక్వల్ టు -2/√3. దీన్ని 1/cos theta కింద రాసా అంటే 1/secant theta 1/cos theta కింద రాయచ్చా? అంటే 1/cos theta ఈజ్ ఈక్వల్ టు 1/-2/√3. అంటే cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2√3/-√3/2. cos theta అంటే cos theta ఈజ్ ఈక్వల్ టు -√3/2 ఎక్కడ అవుతుంది? ఇది cos సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ కాబట్టి -cos π/6.
అంతేనా, -5/6 ఎక్కడవుతుంది నెగిటివ్, ఇది నెగిటివ్ యాంగిల్ ఎప్పుడవుతుంది, కాస్ థీటా నెగిటివ్ ఎక్కడ అవుతుంది, అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి π - π/6 దట్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, ఎల్సిఎం చేస్తే 5π/6 థీటా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు 5π/6 అంటే ఎంత, 150 డిగ్రీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో ఇది ఆన్సర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో ఇది ఆన్సర్. ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో 3 tan square theta ఈజ్ ఈక్వల్ టు 1. సొల్యూషన్లో tan square theta ఈజ్ ఈక్వల్ టు 1/3, tan theta ఈజ్ ఈక్వల్ టు ±1/√3. ఎక్కడవుతుంది, tan theta ఈజ్ ఈక్వల్ టు ±1/√3 ఎక్కడవుతుంది, tan π/6 అంతేనా, tan 30 1/√3 కదా, అంటే tan π/6 దగ్గర. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ±π/6. ఇది ఆన్సర్. ±π/6 దగ్గర ఇది నెగిటివ్, ప్లస్ వాల్యూ అంటే π/6, నెగిటివ్ వాల్యూ అంటే -π/6. ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటాం కాబట్టి -π/6. ఓకేనా, ఇది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, దీంట్లోనే ఫస్ట్ రోమాలోనే సెకండ్ క్వశ్చన్ ఏంటి, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్, cos 2 theta ఈజ్ ఈక్వల్ టు √5 + 1/4. theta belongs to 0 to 2π వరకు ఉండే వాల్యూస్, 0 to 2π వరకు ఈ cos 2 theta √5 - 1/4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, cos 2 theta ఈజ్ ఈక్వల్ టు √5 - 1/4 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో cos 36 డిగ్రీస్, cos 36 డిగ్రీస్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు, π/5. ఎందుకని π అంటే ఎంత, 180 డిగ్రీస్, /5 అంటే cos 36 వాల్యూ ఎంత, √5 - 1/4 అంటే cos 36 రాయొచ్చు, π/5 కదా. ఎందుకని చూడండి, ఇది 36 డిగ్రీస్ కాబట్టి 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇదేంటి π/5 కింద రాయొచ్చు. అంటే 36, cos 36 వాల్యూ √5 - 1/4 కాబట్టి దాన్ని ఇలా రాయొచ్చు. ఓకేనా, దీని వాల్యూ మనకు తెలుసు, 2 theta ఈజ్ ఈక్వల్ టు cos theta ఈజ్ ఈక్వల్ cos ఆల్ఫా అయితే theta ఈజ్ ఈక్వల్ టు మనం 2n + π/5 కింద రాస్తాం. ఇది జనరల్ సొల్యూషన్ రాసినట్టు మనకి cos theta ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా అనుకోండి, అది కూడా రాస్తున్నాయి ఇక్కడ చూడండి. cos theta ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా అయితే theta ఈజ్ ఈక్వల్ టు 2nπ ± ఆల్ఫా. ఇది జనరల్ సొల్యూషన్ అని చెప్పుకున్నాం. cos theta, cos 2 theta cos ఆల్ఫా అంటే ఇక్కడ theta ప్లేస్లో 2 theta అనుకోండి, 2 theta దేనికి ఈక్వల్ అవ్వాలి, 2nπ ± ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఉంది π/5 కాబట్టి ఆల్ఫా ప్లేస్లో π/5 రాసాం. ఇజ్ ఇట్ క్లియర్? అది అర్థమైతే అప్పుడు theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది, డివిజన్ అయితే 2 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, nπ ± π/10. ఇప్పుడు మనం 0 నుంచి 2π వరకు వాల్యూస్ కావాలి. 0 నుంచి 2π అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, 0 కావచ్చు 0 కంటే ఎక్కువ, 2π కావచ్చు 2π కంటే తక్కువ. ఈ క్లోజ్డ్ బ్రాకెట్ గురించి కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకేనా, 0 వస్తే 0 తీసుకోవచ్చు, 2π వస్తే 2π కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు, కానీ 2π దాటకూడదు, 0 కంటే తక్కువ కాకూడదు. అంటే మైనస్ వాల్యూస్ రాకూడదు, అలాగే 2π కంటే ఎక్కువ కూడా రాకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇఫ్
ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ ఇంటిజర్స్ కదా, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ కదా, ఇది ఎన్ బిలాంగ్స్ టు జెడ్, ఆల్ ఇంటిజర్స్ తీసుకోవచ్చు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది దట్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ± π/10, అంటే π/10 -π/10 వస్తాయి. ఇక్కడ 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ నెంబర్స్ నాట్ అలౌడ్ కాబట్టి దిస్ ఆన్సర్ షుడ్ బి రిజెక్టెడ్. క్లియర్? అంటే π/10 ఒకటే మనం తీసుకుంటాం. π/10 అంటే నథింగ్ బట్ ఏంటి, పై కంటే 0 కంటే ఎక్కువ కాబట్టి వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్, బట్ వీ కెనాట్ టేక్ దిస్ వాల్యూ బికాస్ దిస్ ఈజ్ నెగిటివ్. సో దిస్ ఆన్సర్ షుడ్ బి నెగ్లెక్టెడ్. ఓకేనా? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, n ఇంటూ 1 ఇంటూ పై అంటే పై, అంటే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, పై ± π/10. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ తీసుకుంటే చూడండి 10π ప్లస్ అంటే 11π/10, ఒకసారి మైనస్ తీసుకున్నాం అనుకోండి 10π మైనస్ π అంటే 9π/10. ఇక్కడ చూడండి 11π/10 అంటే ఇది 2π కంటే తక్కువే ఉంది, 0 కంటే ఎక్కువ ఉంది 2π కంటే, కాబట్టి ఇది వ్యాలిడే. 9π/10 ఇది కూడా వ్యాలిడే, ఎందుకంటే 0 కంటే ఎక్కువ ఉంది 2π కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ కూడా అలౌడ్. ఇఫ్ ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ -1 తీసుకున్నాం అనుకోండి, -1 తీసుకుంటే 2n ఈజ్ ఈక్వల్ టు -π ± π/10. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ప్లస్ తీసుకుంటే -10π ప్లస్ π ఎంత అవుతుంది, -9π, అంతే కదా, -10π ప్లస్ అంటే -9π/10. ఇది నెగ్లెక్టెడ్. ఎందుకని, నెగిటివ్ వాల్యూ 0 కంటే తక్కువ ఉండాలి, తక్కువ ఉండకూడదు. సో 9π/10 -9π/10 రిజెక్టెడ్. దట్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ ఇది మైనస్ తీసుకున్నాం అనుకోండి, -10π -11π అవుతుంది, -11π/10. ఓకేనా? ఇది కూడా రిజెక్టెడ్, ఇది కూడా రిజెక్టెడ్, ఎందుకని నెగిటివ్ వాల్యూస్ వస్తుంది కాబట్టి. ఇంకా మైనస్ వాల్యూస్ అన్నీ తీసుకుంటే మనకు నెగిటివ్ వాల్యూస్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2π, దట్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2π ± దీంట్లో π/10. అంటే ఒకసారి 2π ప్లస్ π/10 తీసుకుంటే, ఒకసారి 2π మైనస్ π/10 తీసుకుంటే చూడండి 10 2 20, 21π/10 అవుతుంది. ఇది చూడండి 2π కంటే ఎక్కువైపోతుంది, దీని ఆన్సర్ అవుతుంది 2π కంటే దాటేస్తుంది. ఎందుకండి 10 21 అంత అవుతుంది 2.1 సంథింగ్ అవుతుంది కాబట్టి ఇది 2π కంటే దాటేస్తుంది కాబట్టి దిస్ వాల్యూ ఆల్సో రిజెక్టెడ్. అలాగే ఇది తీసుకుంటే 20 మైనస్ π అంటే 19π/10, ఇది 1.9 19π. సో దిస్ వాల్యూ విల్ బి టేక్ కేర్. ఓకేనా? సో మనకి ఏమొచ్చింది, π/10, 9π/10, 11π/10, 19π/10. అలాగే 3 వాల్యూ పెట్టామనుకోండి, ఇది 2, ఇక్కడే ఆల్రెడీ 2π ఇక్కడ పెట్టేటట్టుకే 2 కంటే దాటేసింది కాబట్టి ఇంతకంటే మనం సొల్యూషన్స్ ఇంకా 2π కంటే ఎక్కువైపోతుంది, అంటే మనకి ఆడు ఇచ్చినటువంటి రేంజ్ కంటే దాటేస్తుంది కాబట్టి నౌ వాల్యూస్ ఏంటి ఆన్సర్లో, థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి వచ్చింది మనకి, π/10 వాల్యూస్ ఏమొచ్చింది, π/10 ఒకటి, 9π/10, 11π/10, 9π/10, 11π/10, అలాగే 19π/10. ఇవి ఆన్సర్స్. ఓకేనా? అంటే ఒకటి మనం వాడు కానీ
ఈ రేంజ్ ఇచ్చారనుకో దీంట్లో 0 to π లేదంటే -π to π లేదంటే 0 to 2π 0 to 2π 0 to π ఇలాగ ఇచ్చాడు అనుకోండి, మనం ఏంటంటే జాగ్రత్తగా ఆన్సర్లు చెక్ చేసుకోవాలి. మనకు ఇచ్చినటువంటి ఆన్సర్లు ఆ మధ్యలో ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని తీసుకోవాలి, మిగతా అన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోవాలి అది. అలాగే సెకండ్ క్వశ్చన్, దాంట్లోని సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ tan square theta is equal to 1. Tan square theta is equal to 1. Theta belongs to -π to π. -π to π. ఓకే, సొల్యూషన్లో చూద్దాం. సొల్యూషన్ ఏంటి? tan square theta is equal to 1 ఇచ్చాడు. ఇప్పుడు tan theta is equal to ఎంత అవుతుంది? +or -1. అంటే tan theta is equal to +or- tan 45 1 కదా, అంటే π/4. tan theta is equal to π/4. ఇక్కడ థీటాకి వాల్యూ మనం ఎలా ఇచ్చని చెప్పేసాను ఆల్రెడీ. నేను +or-1 ఇచ్చాడంటే nπ, థీటా ఈజ్ ఈక్వల్ టు nπ +or- π/4. ఇది ఆన్సర్. మనకి ఏం కావాలి? -π to π కావాలి. ఇప్పుడు మనం ఇంటీజర్స్ పెట్టుకుంటూ వెళ్దాం. n belongs to z, n belongs to z పెడితే n belongs to z పెడితే మనకి ఏమవుతుంది? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది మొత్తం 0 అవుతుంది కదా, +or-π/4 అవుతుంది. ఇక్కడ -π to మనం ఏమడిగాడు? -π to π కాబట్టి π/4 వస్తుంది, -π/4 కూడా. ఈ రెండు వాల్యూస్ వస్తాయి మనకి, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ కూడా -π వరకు ఉంది కాబట్టి π/4 అంటే రేంజ్లోనే ఉందండి, -π కంటే తక్కువే ఉంటుంది, అంతేనా? అది తీసుకోవచ్చు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాను, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? n బదులుగా 1 పెడితే 1π, అంటే π +or-π/4, అంటే π ప్లస్ π/4 తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 5π/4. 5π/4 వస్తుంది. అలాగే 3π/4 తీసుకున్నాం అనుకోండి, ఒకసారి π - π/4 తీసుకుంటే ఏమవుతుంది? 3π/4. 5π/4 చూడండి, పై కంటే దాటేస్తుంది. మనకి ఇచ్చిన రేంజ్ అంటే -π నుంచి π వరకే. ఇది చూడండి 5π/4 అంటే పై కంటే దాటేస్తుంది కాబట్టి ఇది రిజెక్టెడ్. ఇది తీసుకుంటాం, ఈ రెండు వాల్యూస్ తీసుకుంటాం. +or-π/4 తీసుకుంటాం, 3π/4 తీసుకుంటాం. π/4 తీసుకో, ఎందుకంటే పై కంటే దాటేస్తుంది కాబట్టి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు -π +or-π/4. ఒకసారి ప్లస్ తీసుకుంటే -π + π/4 ఎంత అవుతుంది? -3π/4. ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే చూడండి -π కంటే తక్కువ ఉంది ఇది. ఇక్కడ -π - π/4 అంటే అవుతుంది -5π/4. -π దాటేస్తుంది మళ్ళీ, సో ఇది రిజెక్టెడ్. ఇప్పుడు ఆన్సర్స్ మనకి ఏమొచ్చాయి? +or-π/4, +π/4, -π/4. అంటే సొల్యూషన్ ఇప్పుడు ఏంటిది? థీటా ఈజ్ ఈక్వల్ టు +or-π/4, +or-3π/4. ఇవి ఆన్సర్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు 4 వాల్యూస్, +or-π/4, +or-3π/4. ఇవి వాల్యూస్ తీసుకోవాలి.